హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మనలో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని పూజలు చేసినా సరే ఒకానొక సందర్భంలో చాలా కష్టాలను అనుభవిస్తారు. మరికొందరిని గమనిస్తే అసలు పూజలే చెయ్యరు, కనీసం భగవంతుని పేరు కూడా తలుచుకోరు. కానీ అట్లాంటి వారు మాత్రం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఎక్కువ పూజలు చేసేవారికే, ఆ భగవంతుడిని ఆరాధించే వారికే కష్టాలు అనుభవిస్తారని, అసలు పూజలు చెయ్యని వారు, పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుందని మనం అనుకుంటూనే ఉంటాము. దీనికి గల కారణం ఏమిటి అంటే, ఒకానొక సమయంలో ఒక భగవంతుడు శ్రీ మహావిష్ణువుని ఇలా ప్రశ్నించాడు. ఓ స్వామి, పూజలు చేసేవారికే ఎందుకు కష్టాలు ఇస్తున్నావు? మహావిష్ణువును ఒక భక్తుడు ప్రశ్నించినప్పుడు, నిత్యం నీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నావు. అసలు కనీసం నీవు పూజలు చేయని వారికి, దీపం పెట్టని వారికి సుఖ సంతోషాలను ఇస్తున్నావని అడిగాడు. దానికి సమాధానంగా ఆ శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడితో ఇలా చెప్పాడు. మహావిష్ణువు చెప్పిన ఈ అమూల్యమైన మాటలు విన్నారంటే, కొన్ని ముఖ్యమైన విషయాలను సాధారణంగా మీ ఇంట్లో పూజలు చేస్తూ ఉన్నాము. అయితే ఇంట్లో పూజలు చేసే సమయంలో కొన్ని పొరపాట్లను మాత్రం అస్సలు చేయకూడదు. తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యం దక్కలేకపోతుంది. జీవితాంతం పేదరికం అనుభవిస్తారు. పూజలో అస్సలు చేయకూడని ఆ తప్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గును వేసుకోవాలి. పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు చేసే పూజకు ప్రయోజనమే ఉండదు. ఇక దీపారాధన చేసే స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు. స్త్రీలు లక్ష్మీ రూపంలో భావిస్తారు కాబట్టి చక్కగా చీర కట్టుకొని లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ ఇంట్లో పూజ చేయాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో నూనె పోసిన తర్వాత వత్తులు వేయాలి. వత్తులు వేసి నూనె పొయ్యకూడదు. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. అగరవత్తితో దీపం వెలిగించాలి. దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కనిపిస్తారు కాబట్టి పూజలో వెలిగించే దీపాలు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి. పూజలో వెలిగించే దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టుకొని, అలాగే జుట్టు విరబోసుకొని ఉండకూడదు. పూజ చేయకూడదు. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీరు చేసే పూజకు పుణ్యం దక్కుతుంది. పూజ చేసే వారికే కష్టాలు ఎందుకు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక రోజు విష్ణుదేవుడు అడిగే నారదుడు మహర్షి మానవ రూపంలో భూలోకానికి వచ్చాడు. భూలోకంలో సంచరించే సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక పెద్ద భవనం కనిపించింది. ఆ భవనంలోకి శ్రీ మహావిష్ణువు వెళ్ళి, బాగా ఆకలిదమ్మ అని అడిగాడు. ఏమైనా పెట్టండి అని అడిగాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకి వచ్చి, నీకు ఏం పెట్టాలి? ఇంట్లో ఏమీ లేవు, వెళ్ళిపోమ్మని అంది. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుతో, ఆ ఇంటి యజమాని మిమ్మల్ని ఇంత అవమానించినా సరే మీరు ఏమీ మాట్లాడకుండా వచ్చేసారేంటి స్వామి అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ భవనం ముందు నిలిచి, ఈ ఇంటి యజమాని బాగా డబ్బు రావాలి, తన వ్యాపారం బాగా పెరగాలి అని అంటాడు. అప్పుడు నారద మహర్షి చాలా కోపంతో, మిమ్మల్ని తిట్టిన వెళ్ళి పొమ్మన్న వారికి లక్ష్మిని రమ్మంటుని ఆశీర్వదించారేంటి స్వామి అని నారదుడు అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్తూ ఉండగా శ్రీ మహావిష్ణువునికి ఒక చిన్న గుడిసె కనిపించింది. అప్పుడు విష్ణుదేవుడు ఆ గుడిసె దగ్గరకు వెళ్ళి, అమ్మ ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి పెట్టండి అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ గుడిలో నుంచి ముసలి లాగా వచ్చి, ఆ ఇంట్లో తినడానికి ఏమీ లేవయ్యా, కానీ నాకు ఒక ఆవు ఉంది. ఆ ఆవు ప్రతిరోజు పాలను ఇస్తుంది. ఆ పాలు ఇంట్లో నుంచి ఇస్తాను అంటుంది. విష్ణుదేవుడు ఆ ఇంట్లోనికి వెళ్ళి ఆవు పాలు ఇచ్చింది. అప్పుడు నారదుడు సంతోషించి ఆ ముసలి తల్లిని ఆశీర్వదించమని అడుగుతాడు. శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. కానీ శ్రీ మహావిష్ణువు మాత్రం ఆ ముసలి తల్లి ఆశీర్వదించకుండా ఆ ఆవును చనిపోమ్మని దీవిస్తాడు. అప్పుడు నారదుడు చాలా కోపంతో తన కడుపు నిండా
పెట్టిన తల్లిని కష్టాల పాలు చేశావు, మిమ్మల్ని తిట్టిన ఆ యజమానిని ఆశీర్వదించావు, నీ లీలలు నాకు అర్థం కావడం లేదు స్వామి అని నారద మహర్షి అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఈ ముసలి ఆవిడ ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంది, తన ఆవు మీద ప్రేమను పెంచుకుంది. ఆ ముసలి ఆవిడకు ఆ బాధ ఉంది, తన చనిపోతే ఆ ఆవు ఏమైపోతుంది అని ముసలి ఆవిడ బాధ పడుతుంది. ఆ ముసలి అవ్వ అలా ఆలోచిస్తూ చనిపోతే స్వర్గంలో భగవంతుని దగ్గరకి చేరలేదు. కాబట్టి ఆ ముసలి అవ్వ చనిపోకముందే ఆ ఆవు చనిపోవాలని ఆశీర్వదించాను. అప్పుడు ముసలి అవ్వ చనిపోయే సమయంలో ఏ ఆలోచన ఉండకుండా ప్రాణం విడుస్తుంది అని శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పాడు. అప్పుడు నారదుడు, సరే స్వామి, మీ ఆలోచన మీకు అర్థమయ్యింది. మరి యజమానికి మాత్రం ధనం రావాలి అని ఎందుకు వరం ఇచ్చారు అని నారదుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు, అతనికి డబ్బు మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి లక్ష్మి వృధా చేయాలి ఆశీర్వదించాను. ఆ ధనాన్ని మూట కట్టి మరణిస్తాడు. డబ్బు ధనంతో, డబ్బు ఆలోచనల్లోనే మరణిస్తాడు. ఇలా డబ్బు ఆలోచనలతో చనిపోయాక పాపాల్లాగా జన్మించి సంపద రక్షిస్తూ ఉంటాడు. అప్పటికీ భగవంతుని వద్దకు చేరుకోలేక విష్ణుదేవుడు చెప్పాడు. ఆ కథ ద్వారా మనం తెలిసిన విషయం ఏమిటి అంటే భగవంతుణ్ణి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకు తెలుసు. ప్రస్తుతం ఆలోచించి భవిష్యత్తు గురించి ఆలోచించడం కానీ భగవంతుడు మాత్రం మన భవిష్యత్తుని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే భగవంతుణ్ణి నిందించకుండా ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి నామస్మరణతో ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే మనం కోరుకున్న అన్ని పనులు కూడా చక్కగా నెరవేరుతాయి. భగవంతుణ్ణి మీదే భారం వేసి నమ్మకంతో ముందుకు పోవాలి. మరి తెలుసుకున్నారు కదా, భగవంతుణ్ణి నమ్మి మీరు మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.